హాయ్ ఆల్ హాయ్ చెప్పు హాయ్ ఈరోజు నేను 5 బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను. ఇవి రిపీటెడ్ గా చేపిస్తూ ఉంటే మంచి ఐ కాంటాక్ట్, బ్రెయిన్ డెవలప్మెంట్, ఇమిటేషన్ స్కిల్స్, ఇమాజినేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫోకసింగ్ చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. సో 1 by 1 నేను యాక్టివిటీ చేపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి, సో సింపుల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక షీట్ తీసుకొని ఇట్లా బాక్సెస్ గీసుకొని అక్కడక్కడ మన దగ్గర ఇలాంటి బ్లాక్స్ ఉంటాయి కదా, వీటిలో ఏమేం కలర్స్ ఉన్నాయో చూసుకొని ఆ కలర్స్ వైజ్ ఇక్కడ కలర్స్ వేసుకుంటే వీళ్ళు మ్యాచ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ నా దగ్గర ర్యాండమ్ గా 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, ఆరెంజ్. సో వాటి వరకు చేసేటట్టు చూస్తున్నాను. ఓకే క్యాండీ, ఒకవేళ పిల్లలకి అర్థం కాలేదు ఫస్ట్ ఇచ్చి చూడండి, వాళ్ళంతా వాళ్ళు ట్యాకిల్ చేయగలుగుతారేమో. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఒకసారి చూపించండి, సో దట్ ఈజీగా అర్థం అవుతుంది. క్యాండీ, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. మ్యాచ్ చేయి, కలర్స్ మ్యాచ్ చేయి. ఎక్కడ పెడుతుంది? వెరీ గుడ్, సబాష్. నెక్స్ట్, ఏ కలర్ అది? సో కలర్స్ నేర్పించడానికి ఇది ఒక మంచి ఛాన్సెస్. పెట్టేటప్పుడు మనం కలర్స్ రీకాల్ చేస్తూ ఉండొచ్చు, నేమ్స్. ఏ కలర్ అది? ఏ కలర్ ఇది? వెరీ గుడ్, పెట్టేసి. సబాష్. ఏ కలర్ ఇది? వెరీ గుడ్, పెట్టు. దీనికోసం మనం ప్రత్యేకంగా ఏం కొనాల్సిన అవసరం లేదు. హై ఫై, వెరీ గుడ్ నాన్న. ప్రత్యేకంగా ఏం కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బ్లాక్స్ అందరి ఇళ్లలో ఉంటాయి. జస్ట్ ఒక వాటర్ పెయింట్స్ ది సెట్ కొనుక్కోవాలి. సో ఇట్లా వాటర్ పెయింట్స్ సెట్ ఒకటి కొనుక్కుంటే ఇదేంటంటే కొంచెం పెయింట్ మనం వాటర్ లో మిక్స్ చేస్తే మనకి చాలా రోజులు వస్తుంది అనమాట. సో ఇట్లాంటి సెట్ ఒకటి తీసుకోండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఈ బ్లాక్స్ మొత్తం క్యాండీకి సంబంధించిన మెటీరియల్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకి ఇలా పాప్ స్టికల్స్ అనమాట, అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా షేప్స్ గీసాను. తర్వాత ఇట్లా మ్యాచింగ్ కి కలర్ లాగా చేశాను అనమాట. సో ఇవే టైప్ ఆఫ్ స్టిక్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు తను ఇందులో నుంచి ఈ స్టిక్స్ నుంచి దీన్ని మ్యాచ్ చేయాలి. క్యాండీ, ఆర్ యూ రెడీ? ఎస్, ఓకే. మ్యాచ్ చేయి. నో ప్రాబ్లం. చూడు, మ్యాచ్ చేయి. ఎక్కడుంది అది? తీసుకో. ఇది కొంచెం కష్టంగా ఉంటది, ఎందుకంటే చూసి ఇమాజినేషన్ చేసి చెయ్యాలి కదా. పెట్టు, ఎక్కడుంది అది? నో, ఎక్కడుంది చూడు సరిగ్గా. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఆరెంజ్, గ్రీన్ ఉంది. సో ఇలాంటి స్టిక్ ఎక్కడుంది చూడు, పట్టుకో. వెరీ గుడ్, తీసుకో, పెట్టు. గుడ్, వెరీ గుడ్, సబ్బాష్ క్యాండీ. చెయ్యి. నెక్స్ట్, ఎక్కడుంది ఇలాంటి స్టిక్ చూడు, వీటన్నిటిలో చూడు ఎక్కడుందో. వెరీ గుడ్, అబ్బో బలి చేసినావే, సూపర్. నెక్స్ట్, ఎక్కడుంది? నో, రాంగ్. ఎక్కడుంది చూడు. నో నో, ఇది ఇంత ఫుల్ కలర్ ఉంది కదా, ఈ ఫుల్ కలర్ ఎక్కడుంది? వెరీ గుడ్, సబాష్. నెక్స్ట్ కలర్ తీసుకో. నెక్స్ట్ ఎక్కడుంది? గ్రీన్ ఎక్కడుంది చూడు. వెరీ గుడ్, పెట్టేసి. గుడ్. నెక్స్ట్ స్టిక్ తీసుకో. బ్లూ ఎక్కడుంది చూడు. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. వస్తే వచ్చారులే. నెక్స్ట్ ఇలా పెట్టాలి. ఓకే. సో ఈ యాక్టివిటీలో వచ్చేసి ఇట్లా షేప్ అండ్ కలర్ సార్టింగ్ అనమాట. వెయిట్, బనానా తర్వాత తిందాం. ఓకే. సో ఇది కొంచెం ఇట్లా షేప్స్ ఇట్లా సింగిల్ కలర్ ఉన్నప్పుడు అయితే ఈజీగా చేసేయగలుగుతారు, మ్యాచ్ చేయగలుగుతారు. బట్ ఇట్లా ప్యాటర్న్స్ అవి మనం ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచించాల్సి ఉంటది అనమాట.
సో ఇలా పేపర్స్ మీరు కనుక చేసుకొని పెట్టుకుంటే దీన్ని వీక్ లో 2 times 3 times రిపీట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇదన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఇట్లా ఇస్తాము ఇవి బ్లాక్స్. సో వీటిని మ్యాచ్ చేయాలి. యాక్చువల్లీ నా దగ్గర గ్రీన్ ఒకటే ఉంది. సో ఈ ఒకటే మిగిలింది. మిగిలినవన్నీ ఎక్కడెక్కడో ఆట బొమ్మల్లో పాడేసింది అనమాట. బట్ గ్రీన్ నేను రీప్లేస్ చేస్తుంటాను. బట్ మీరేంటంటే కరెక్ట్ గా మ్యాచ్ చేయండి. పెట్టేసా ఇవి చీమ కుట్టిందా పోయిద్దులు. ఓకే పెట్టమ్మా, మ్యాచ్ చేయి, కలర్స్ మ్యాచ్ చేయి. ఇవి తీసుకొని మ్యాచ్ చేయి. వెరీ గుడ్ సబాష్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఇక్కడ ఇది సో ఇట్లా ప్యాటర్న్స్ చేసుకొని పెట్టాలన్నమాట. ఇది ఒక యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇట్లా ప్యాటర్న్ నేర్పించడానికి. సో ఇదేంటంటే లైక్ ఇలా ఏమన్నా లావుగా గింజలు అవి ఉంటాయి కదా, అవి తీసుకోండి. క్యాండీ ఇవి పెట్టమ్మా, ఇదిగో ఇలాగా ఇలా పెట్టు. ఇదిగో చూడు, పప్పు తింటావా? తిని ఇలా పెట్టాలి. ఇదిగో చూడు, ఈ లైన్ మీదే పెట్టాలి. ఓకే పెట్టు, ఈ చేత్తో తీసుకొని పెట్టు. లైన్ మీద పెట్టాలి ఇలాగా. వెరీ గుడ్. సో ఇవేంటంటే చాలా టైం కన్జ్యూమ్ చేస్తాయి. సో చాలా సేపు ఎంగేజింగ్ గా ఉంటారన్నమాట కిడ్స్. వెరీ గుడ్. సో ఇలా ప్యాటర్న్స్ ఏంటంటే ఇది ఫోల్డ్ చేసిన పేపర్, అందుకనే అప్ అండ్ డౌన్ గా ఉంది. బట్ స్ట్రైట్ గా ఉన్న పేపర్ మీద చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు. తినేసారు, తినే తీసుకొని ఇక్కడ పెట్టేసి. సో ఇట్లా ప్యాటర్న్స్ మొత్తం పెట్టాలన్నమాట. సో ఇవి వచ్చేసి మంచి బ్రెయిన్ బూస్టింగ్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ వీక్ లో మీరు 2 to 3 times అయినా రిపీట్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా చాలా యాక్టివిటీస్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫర్దర్ గా చాలా యాక్టివిటీస్ ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ కొత్తగా మన ఛానల్ కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ చాలా చాలా టాడ్లర్ యాక్టివిటీస్ అండ్ హోమ్ స్కూలింగ్ సిరీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇలా తినే గింజలు పెట్టకండి, ఎందుకంటే తను తింటూనే ఉంది. ఏదైనా సోయా గింజలు అట్లా వేరే ఉంటాయి కదా, అవి పెట్టండి. సో దట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటది. బట్ తిన్నా కూడా నో ప్రాబ్లం, పీనట్స్ కాబట్టి. ఓకే సరేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ చెప్పు అక్కడ వాళ్ళకి, బాయ్ చెప్పు. Bye.